తాడేపల్లి ప్యాలెస్ లో సీట్ల మార్పు కలకలం కొనసాగుతోంది. వైసీపీ పెద్దలతో నేతల చర్చలు విఫలమవుతున్నాయి. అధిష్టానంతో సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి చర్చలు విఫలమయ్యాయి. పెలంలూరు నుంచి కాకుండా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ నేతలు కోరడంతో ఎంపీగా పోటీ చేసేది లేదని పార్థసారథి తేల్చి చెప్పారు. ఎంపీగా గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకుంటారని నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆయన వినలేదు. ఇక నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుకు వైసీపీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నందిగామ టికెట్ మరో మహిళకు ఇచ్చేందుకు వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక విజయవాడ సెంట్రల్ లో వెల్లంపల్లిని మార్చే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, కాంతి, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల చేర్పులు మార్పులకు సంబంధించి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఉదయం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా ఎడతెగని సంప్రదింపులు, చర్చలు, చేర్పులు, మార్పులు, తీసివేతలు, కూడికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం వైసీపీకి సంబంధించిన పెద్దలు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. పార్థసారథి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి మీదనే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. పెనంలూరు ప్రజలు తనను గుండెల్లో పెట్టి చూసుకున్నా గుర్తించిన ముఖ్యమంత్రి మాత్రం తనను గుర్తించలేదని వ్యాఖ్యలు చేశారు. అప్పటికే ఆయనకు పెనంలూరు సీటు ఇవ్వబోము అని చెప్పి హైకమాండ్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే పెనంలూరు ఎమ్మెల్యే పార్థసారథిని మచిలీపట్నం నుంచి కంటెస్ట్ చేయాలి, ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయాల్సిందిగా కోరారు. అయినప్పటికీ ఆయన తిరస్కరించారు. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన్ను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించారు. అక్కడ ప్రాంతీయ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి అండ్ మర్రి రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా ఆయనతో మాట్లాడారు. పెనమలూరు నుంచి సీట్ ఇచ్చే పరిస్థితి లేదని, అందువల్ల మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో మీ నాన్నగారు కేపీ రెడ్డయ్య గారు పోటీ చేసి కూడా గెలుపొందిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్ గాని, కొడాల నాని, పేరు నాని వీళ్ళంతా కూడా వీళ్లే గెలిపించుకొని వస్తారు మిమ్మల్ని అని కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పార్థసారథి వాళ్ళు చెప్పిందంతా విన్న తర్వాత తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ప్రసక్తే లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు పెనంలూరు సీట్ ఇచ్చినా కూడా పోటీ చేయబోయిందని ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక ఇదే సమయంలో ఈ రోజు మళ్ళీ వైసీపీ గుంటూరు జిల్లా ప్రాంతీయ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి వద్ద కూడా నసరావుపేట పంచాయతీ జరిగింది. నసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దని వారం రోజుల క్రితం వైసీపీ సెంట్రల్ కార్యాలయం ముందు తాడేపల్లి ప్యాలెస్ ముందు అక్కడ ఆయన ప్రత్యర్థి వర్గం గజ్జల బ్రహ్మారెడ్డి వర్గీయులు ఆందోళన చేశారు. గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దు అని చెప్పి సజ్జల కార్యాలయం ముందు ఆయనకు కూడా వినతి పత్రం ఇచ్చారు. విజయసాయి రెడ్డితో కూడా మాట్లాడారు. కానీ ఈ రోజు పిలిపించి ఇరువురిని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. గజ్జల బ్రహ్మారెడ్డితో పాటు ఆ నర్సాపేట నియోజకవర్గంలో ఉండే కొంతమంది జడ్పీటీసీలు, అదే విధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా పిలిపించి మాట్లాడారు. కానీ వాళ్ళు జగన్ ఇప్పటికే శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారని, అందువల్ల మీరంతా తప్పనిసరిగా ఆయన కోసం పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారని కూడా వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఆయన అభ్యర్థి అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేసే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక దీంతో పాటు కృష్ణా జిల్లా నందిగామ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా హైకమాండ్ టికెట్ నో అని చెప్పినట్టు మనకు సమాచారం అందింది. ఆయన స్థానంలో వేరే వాళ్ళని అంటే మరో మహిళని రంగంలోకి